నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ద్రాక్షారామంలో ఈ నెల జనవరి 28 నుండి ఫిబ్రవరి 3 వరకు శ్రీ భీమేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలు. వివరాలు వెల్లడించిన ఆలయ అధికారులు. భీష్మ ఏకాదశి ఏర్పాట్లపై అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి సమీక్ష. భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని ఆదేశం. అన్నవరం గ్రామంలోని శ్రీ శారదా విద్యాలయంలో ఘనంగా శ్రీ పంచమి వేడుక. స్కూల్ పిల్లలచే సరస్వతి పూజ కార్యక్రమం. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఆధ్వర్యంలో మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలో వెలసిన ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల జనవరి 28 నుండి ఫిబ్రవరి 3 వరకు శ్రీ భీమేశ్వర స్వామి మాణిక్యాంబ దేవి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పంచరామ క్షేత్రాలలో ఒకటిగా అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో నిర్వహించనున్న మహోత్సవాల సందర్భంగా భక్తుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పెద్దలు దైవజ్ఞులు నిర్ణయించిన ప్రకారం జనవరి 28 బుధవారం రాత్రి రోహిణి నక్షత్ర యుక్త సింహ లగ్నంలో రాత్రి 10:15 స్వామివారి దివ్య కళ్యాణ సుముహూర్తం నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 28న దివ్య కళ్యాణ మహోత్సవం, జనవరి 30న సదస్యం, జనవరి 31న రథోత్సవం, ఫిబ్రవరి 1న త్రిశూల చక్ర స్నానాలు, ఫిబ్రవరి 2న తెప్పోత్సవం, ఫిబ్రవరి 3న పుష్పోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఓం నమః శివాయ. పంచరామ క్షేత్రమైనటువంటి ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు 2026 సంవత్సరం సంబంధించి ఇక్కడ జనవరి 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా మేము పూర్తి చేసుకున్నాము. ఈ కళ్యాణ వేదిక మీద ఆ రోజున శ్రీ మాణిక్యాంబ శ్రీ భీమేశ్వర స్వామి వారితో పాటుగా శ్రీ లక్ష్మీ శ్రీ నారాయణ స్వామి వారికి, అలాగే శ్రీ చండిక శ్రీ సూర్యేశ్వర స్వామి వారికి ముగ్గురు కళ్యాణమూర్తులకు కూడా ఆ రోజు కళ్యాణం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది. ఒకే కళ్యాణ వేదిక మీద ముగ్గురు మూర్తులకు కూడా కళ్యాణం నిర్వహించడం ఇక్కడ చాలా విశేషం. ఈ కళ్యాణం ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు కళ్యాణం మనకి 28వ తారీఖు బుధవారం రాత్రి 10:17 సుముహూర్తాన్ని మా ఆలయ బ్రహ్మగారు, వైదిక సిబ్బంది అందరూ కూడా దీన్ని నిర్ణయించడం జరిగింది. అలాగే శ్రీ స్వామివారి రథోత్సవం, తెప్పోత్సవం, శ్రీ పుష్పోత్సవం తదితర కార్యక్రమాలన్నీ కూడా మా అర్చక స్వాములు పేర్కొన్నట్లుగా ఆయా తేదీల్లో నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఈ ద్రాక్షారామం గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల వారే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా విశేషమైన సంఖ్యలో భక్తులు వచ్చి ఈ స్వామివారి అమ్మవారిని దర్శించుకుని తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శివాయ. ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి దేవస్థానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలంలో ద్రాక్షారామ క్షేత్రంలో వెలిసినటువంటి మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారికి, అలాగే క్షేత్రపాలకుడైనటువంటి లక్ష్మీ సమేత నారాయణ స్వామి వారికి, అలాగే చండికా సమేత సూర్యేశ్వర స్వామి వారికి, శివకేశ్వరులు ఇద్దరికీ కూడా ఒకే సుముహూర్తాన స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అది మనకి ఈ నెల 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు దాకా పాంచానిక ధ్వజారోహణ దీక్షగా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 28వ తారీఖు రాత్రి రోహిణి నక్షత్ర యొక్క సింహలగ్నం మందు రాత్రి 10:17 స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంగాను, ఆ రోజు ఉదయం 5:35 స్వామివార్లను, అమ్మవార్లను, పెళ్లి కొడుకుని పెళ్లి కుమార్తెను చేయుటకు, అలాగే 29 లేదు 30వ తారీఖున పండిత సత్కారం సదస్యం కార్యక్రమం, ఆ రోజునే 6:05 సదస్యం కార్యక్రమంగాను, అలాగే శనివారం రోజున 31వ తారీఖు శనివారం రోజున మధ్యాహ్నం 1:25 స్వామివారి దివ్య రథోత్సవం ఇక్కడ ద్రాక్షారం గ్రామంలో బయలుదేరి కలంపాలెం మీదుగా మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి ఇక్కడి నుంచి వేగాయంపేట వెళ్ళడం అనేది మనకి పూర్వాచారంగా వస్తున్నటువంటి అలవాటు.
అదే ప్రకారంగా స్వామివారి రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 1వ తారీఖు ఆదివారం నాడు స్వామివారి సప్తగోదావరి నదిలో త్రిశూల చక్ర స్నానాలు, అలాగే సోమవారం నాడు 2వ తారీఖున స్వామివారి తెప్పోత్సవం కార్యక్రమం సాయంత్రం 7:05 అలాగే 3వ తారీఖు మంగళవారం నాడు శ్రీ పుష్పోత్సవం అంటే దంపతాంబూలాలు అనే కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన బ్రహ్మగారు, ఆలయ అర్చకులు, వైదిక సిబ్బంది, దేవస్థానం ఈవో గారు అందరూ కూర్చుని ఈ ముహూర్తాలన్నీ నిర్ణయించడం జరిగింది. కావున 50 మంది భక్తులు గమనించి ఆ కార్యక్రమాలు జరిగే సమయంలో స్వామివారిని అమ్మవారిని దర్శించి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగాను, అలాగే కళ్యాణ మహోత్సవాల్ని విజయవంతం చేయవలసిందిగాను 50 మంది భక్తులకి కూడా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో 29/1/2026 తేదీన భీష్మ ఏకాదశి సందర్భంగా భక్తులకు సౌకర్యార్థం చేపట్టిన ఏర్పాట్లపై అన్ని విభాగంల అధికారులతో కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయం నందు సమీక్ష సమావేశం నిర్వహించడమైంది. ఈ కార్యక్రమంలో డీసీ, ఏసీ, ప్రధాన అర్చకులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఎలక్ట్రికల్ విభాగం అధికారులు, ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, సెక్యూరిటీ విభాగం అధికారులు పాల్గొన్నారు. 10 గంటల నుంచి ఇంకొక భోగాల అభిషేకం ఇంకొక భోగాల అభిషేకం రావచ్చండి, మీరు రావచ్చండి. పిటిషనర్ కూడా వచ్చాయి. చాలా ఆలోచనలో మాట్లాడారు. పురోహితులు ఏర్పాటు చేయడం ఎవరు వస్తున్నారో వాళ్ళు సాయంకాలం తెలుపు సార్ దానికి కూడా ముడియంలో పుష్పాలు గురించి దానికి కూడా మేము ఉంటాం. నేను ఉంటాను కదా, నేను ఎవరు అన్నది కేటాయించి చేసుకుని అది ఎంత పేమెంట్ బేస్లో వస్తున్నారు వాళ్ళందరికీ లెక్కలు పట్టడం మా వాళ్ళు మార్కెట్ ఒక కాంట్రాక్ట్ నెంబర్ ఇచ్చేది సంవత్సరం అంతా మాట్లాడుతాం. ఈ 10 సంవత్సరాలు పట్టాను సార్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే తెల్లారితే విశ్వాసం ముందు రోజు ఇవ్వాలండి. మనం విశ్వాసం మళ్ళీ ఇక్కడ ఉండాలి. ఎవరు ఎలా ఎలా కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో శ్రీ శారదా విద్యాలయం నందు శ్రీ పంచమి వేడుక శ్రీ సరస్వతికి దేవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక అన్నవరం శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం నందు పంచమి మరియు వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో స్కూల్ పిల్లలచే సరస్వతి పూజ జరిగింది. తర్వాత పెద్ద సంఖ్యలో పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించడం జరిగింది. పిల్లలందరూ చక్కగా చదువుకోవాలని, సరస్వతి దేవి కటాక్షం పిల్లలందరికీ ఉండాలని కరెస్పాండెంట్ కృష్ణ వర్మ ఆకాంక్షిస్తూ పిల్లలందరికీ పంచమి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి పారద్రోలిది విద్య, ఆ విద్యకు అధినేత్రి మరియు జ్ఞానమునకు మూలమైన సరస్వతి మాత ఆశీస్సులు విద్యార్థులందరికీ ఉండాలని ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఉన్నారు. శ్రీ మహాసరస్వతీ దేవతాభ్యం నమః సమర్పయామి. నీళ్లు జల్లుతున్నాను. శ్రీ మహాసరస్వతీ దేవతాభ్యం నమో నమః. తస్మారంగమామోయస్య క్షయాయ జన్మ తలో పువ్వు తీసుకున్నామా. మహావిద్యాయ నమః. మహాపాతకనాశిన్యే నమః. మహాశ్రయాయ నమః. మహామాన్యే నమః. మహాభోగాయ నమః. మహాబుధాయ నమః. మహాభాగాయ నమః. మహోత్సాహాయ నమః. దివ్యాం పరమ పావని లోకజనని
విశ్వపూజితే కళ్యాణ హితవే అంబా పాహి జగదంబా పాహి మాతా. అందరూ ఒకసారి లేచి నిల్చోండి. పుష్పాలు ఉన్నాయి కదా అందరు చేయటమని పిల్లల చేత దుద్దించాలమ్మా. పిల్లల చేత మీరు పట్టుకుని పిల్లల చేత దుద్దించాలి. సిద్ధం నమః దాకింద దావత్తు. పుస్తకధారిణి హంసవాహ సమాయుక్త విద్యాదాన కరీ మమ ప్రథమం భారతీ నామ తృతీయం చ సరస్వతి తృతీయం శారదా దేవి చతుర్థం హంసవాహిని పంచమం జగతి ఖ్యాతం షష్ఠం కామేశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్తం అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రీ చ దశమం వరదాయిని ఏకాదశం చిత్రకంఠ ద్వాదశం భువనేశ్వరి రామే ద్వాదశ నామాని త్రిసంఖ్యం వ్యక్తతే నరః సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరి సామే వసతు యుగాగ్రే బ్రహ్మరూపా సరస్వతి. ఈ రోజున మాఘశుద్ధ పంచమి, ఈ రోజునే వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని మనం అంటూ ఉంటాం. సర్వ జ్ఞానానికి మూలాధారమైనటువంటి సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా ప్రతి చోట కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని, పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాం. అలాగే ఈరోజు మన యొక్క పాఠశాల యందు కూడా శ్రీ పంచమి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే రాబోయేటటువంటి రోజుల్లో మనం ప్రారంభించబోయే జూనియర్ కాలేజీకి కూడా అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, అలాగే పిల్లలందరికీ కూడా మంచి జ్ఞానాన్ని అమ్మవారు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని కూడా శ్రీ శారదా విద్యాలయం నందు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. సుమారుగా ఒక 30-40 మంది పిల్లలు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు గ్రామస్తులు, ఉపాధ్యాయ సిబ్బంది కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని బ్రాడిపేట 13వ వార్డుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 మంది కార్యకర్తలు గురువారం అధికారికంగా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలు, అలాగే రామచంద్రాపురం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న వాసంశెట్టి సుభాష్ నాయకత్వం, ఆయన తండ్రి సత్యం ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం చేపడుతున్న అభివృద్ధి, సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బ్రాడిపేట 13వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో వాసంశెట్టి సత్యం చేతుల మీదుగా లంకా శ్రీనివాస్ తో పాటు 30 మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, రామచంద్రాపురం నియోజకవర్గంలో మౌలిక వసతులు, సంక్షేమం, సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. టీడీపీ పాలనలో పారదర్శకత, మంచి పాలన స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. నమస్కారం అండి. 13వ వార్డు, నా పేరు లంకశ్రీను, రామచంద్రపురం, బ్రాడీపేట 13వ వార్డు. ఈ కూటమి చేస్తున్న అభివృద్ధి, వాసంశెట్టి సుభాష్ గారు చేస్తున్న అభివృద్ధి, సత్యం గారు చేస్తున్న సేవా కార్యక్రమాలకి ముక్తులమై, ఆకర్షితులమై వాళ్ళు అడుగుజాడులో నడుస్తూ ఈ వీధిని, ఈ వార్డుని, రామచంద్రపురాన్ని అభివృద్ధికే వాళ్ళు చేస్తున్న పనులకే మేము ముక్తులమై వారి సేవలోని వాళ్ళ మార్గంలో నడాలని కోరుకుంటూ, ఇవి మొన్న పండగ ముందు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తూ ఇవాళ తెలుగుదేశంలో జరగడం జరిగింది. నేను నా కార్యకర్తలు శక్తివంచన పనిచేసి సుభాష్ గారి నాయకత్వంలో ఆయన పేరు నిలబడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై సుభాష్, జై అత్యంత ఆనందదాయకం. అలాగే కూటమి సభ్యులు అందరి అంగీకారంతో కూడా జాయిన్ అవడం, శ్రీని గారు వస్తున్నారంటే లంకశ్రీని గారు రావడం వల్ల మన పార్టీ బలోపేతం అవుతుంది. సో జాయిన్ చేసుకోండి అని ప్రతి ఒక్కరూ చెప్పడం, ముఖ్యంగా గడి గోవింద్ గారు కూడా ఆయన అంగీకారం తెలపడం మరి చాలా ఆనందదాయకం. అదే విధంగా
మీ అందరికీ చిన్న విన్నపం, మాకు సైట్లు కావాలి, లేకపోతే మా రేషన్ కార్డు రావట్లేదు అని చెప్పి కంటిన్యూస్ గా చెప్తా ఉన్నారు. నేను ఇదే చెప్తాం, మళ్ళీ పెన్షన్ రావట్లేదని కానీ ఇంకోటి కానీ మీరు స్వయంగా మాకు వచ్చి చెప్పిన ఉపయోగం లేదు. మా ఆఫీస్ లో విజన్ 2047 ఒక టీం 5 పని చేస్తున్నాను దీని మీద. మీరు అక్కడికి వచ్చి మీ యొక్క ఇళ్ల స్థలం కావాలని కానీ పెన్షన్ రావట్లేదని కానీ అక్కడ పెట్టుకుంటే డైరెక్ట్ గా అది పోర్టల్లో నమోదు అవుతుంది. మీరు ఇంకెక్కడికి తిరగవసరం లేదు. అప్పుడు ఎప్పుడైతే ఈ సైట్లు ఇస్తారో లేకపోతే పెన్షన్ రిలీజ్ చేస్తారో ఆటోమేటిక్ గా మీకు వస్తాయి మీ అర్హతను బట్టి. కాబట్టి మీరు ఇళ్ల సైట్ల కోసం పదే తిరగవలసిన అవసరం లేదు. ఏదైతే అర్బన్ లో 2 సెంట్లు, రూరల్ లో 3 సెంట్లు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో అతి త్వరలోనే ఇళ్ల సైట్లతో పాటు పెన్షన్లు కూడా కొత్త పెన్షన్లు దఫాలుగా రిలీజ్ చేయడం మనం చూసాం. అవి ఇక మీదట కూడా మీరు కంటిన్యూస్ గా తిరగకుండా మీరు పార్టీ ఆఫీస్ దగ్గరికి వస్తే లక్ష్మణ్ గారికి కానీ ఇక్కడ కూటమి నాయకులందరికీ ఆల్రెడీ అయినా సరే మీరు పోర్టల్లో నమోదు చేయించండి. చిన్నంగా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి మీరు అందరూ జాయిన్ అవటం ఆనందదాయకం. అలాగే కొంతమంది కొత్త పిచ్చగాళ్ళు తయారవుతారు. సాయంత్రం 5కి నేను వస్తారు, ఎవరో ఒకరిని పట్టుకుంటారు, ఎక్కడికైనా తీసుకెళ్లి మేము ఏదో రేషన్ కార్డులు ఇస్తామండి లేకపోతే ఇళ్ల స్థలాలు ఇస్తామని మాయ మాటలు చెప్పి ఇక్కడ రప్పించి. కొత్తపేట నియోజకవర్గం మొత్తం పండగ వాతావరణం, ఎటు చూసినా సంబరాల సందడి నెలకొంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని నారా లోకేష్ బాబు 43వ జన్మదిన వేడుకలను వేడుకగా మార్చారు. కొత్తపేట బోడిపాలెం సమీపంలోని భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో నారా లోకేష్ పేరిట ప్రత్యేక పూజలు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం దైవ ఆశీస్సులు కోరారు. యువతే భవిష్యత్తు, యువతే ప్రాణదాతలు అన్న నాదంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువతకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ధ్రువపత్రాలు, మొమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ యువ నాయకులు నారా లోకేష్ బాబుకు 43వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మానవ వనరుల శాఖ, ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క 43వ పుట్టినరోజు సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం కొత్తపేట నియోజకవర్గం తరఫున. ఈనాడు వారి పుట్టినరోజు సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలో పలు చోట్ల దేవాలయాల్లో, చర్చిల్లో, మసీదుల్లో పూజలు నిర్వహించడం, కేక్ కటింగ్లు చేసుకోవడం, దాంతోపాటు మెగా రక్తదాన శిబిరాన్ని కూడా ఈ రావులపాలెం ఈ కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకోవడం, దాన్ని ఇక్కడ ప్రారంభించడం, పేదలకు కూడా అన్నదానం, అందుల పాఠశాలలో అన్నదానం, ఇంకా చాలా కార్యక్రమాలు మా కార్యకర్తలు అదేవిధంగా అందరూ కూడా ఏర్పాటు చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి నారా లోకేష్ బాబు ఈనాడు ఒక రాటు తేలిన తిరుగులేని మేటి నాయకుడిగా ముందడుగు వేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విజనరీగా, మార్గదర్శకుడిగా ఈ రాష్ట్రానికి భవిష్యత్ తరాలకు నాయకుడిగా ఆయన పనిచేస్తూ వచ్చారు, అంతకంటే తండ్రిని మించిన తనయుడిగా ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వారి తాతగారిని మించిన మనవడిగా నారా లోకేష్ బాబు గారు ఈనాడు యొక్క రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తూ తిరుగులేని నేతగా ముందడుగు వేస్తా ఉన్నారనేది ఈనాడు చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. గత కొన్ని సంవత్సరాల క్రితం నారా లోకేష్ బాబు గారి గురించి అనేక రకాలైనటువంటి దుష్ప్రచారం చేసేవారు, వారి మీద అనేక రకాలుగా మాట్లాడేవారు. అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ ఎక్కడైతే ఓడానో అక్కడే నెక్కి చూపించాలన్నట్టుగా మంగళగిరిలో ఓటమి పాలైనా వెనుదీయకుండా భారీ మెజార్టీతో రాష్ట్రంలోనే 2వ స్థానం 91,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందినటువంటి గొప్ప నాయకుడు నారా లోకేష్ బాబు గారు. యువగలం పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో నలుమూలలో తిరుగుతూ ఆనాటి ప్రభుత్వం, విధ్వంసకరమైన వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన పాదయాత్రకు, యువగలానికి అనేక అడ్డంకులు సృష్టించినా వెనుకడుగేయకుండా, వాహనాలు లాగే సీజ్ చేసినా, మైకులు లాగేసుకున్నా, వాలంటీర్లను అరెస్టులు చేసినా,
అనుమతులు ఇవ్వకపోయినా ఆనాడు యువగలం పాదయాత్రని మొక్కవోని విధంగా పట్టువదలని విక్రమార్కుల్లా పాదయాత్ర నిర్వహించి విజయవంతం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసుల్లో ఇరికించినా వెనుదీయకుండా మరలా ఆ పాదయాత్రను కొనసాగించి రాష్ట్రం మొత్తం మీద ఒక అవగాహన పెంచుకొని ఈనాడు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తండ్రి బాటలో ఎనలేనటువంటి కృషి చేస్తున్నాడు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. అమెరికాలో చదువుకుని వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి ఒక మార్గదర్శనం చేయాలని ఆనాడు నగదు బదిలీ పథకాన్ని చెప్పినది తీసుకొచ్చింది నారా లోకేష్ బాబు గారు. అదే ఈనాడు దేశానికి కూడా ఆదర్శం అయింది. డైరెక్ట్ బెనిఫిషరీస్ ట్రాన్స్ఫర్ కింద ఈనాడు నగదు బదిలీ పథకం పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరుతూ ఉంది. ఈ విధంగా అనేక నిర్ణయాలతోటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కానీ, నేడు మానవ వనరుల శాఖ మంత్రిగా కానీ, ఐటీ శాఖ మంత్రిగా కానీ, పెట్టుబడులు తీసుకురావడంలో కానీ, కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తలను ఆదుకోవడంలో కానీ, ఈనాడు విద్యా వ్యవస్థని ఎవరు కూడా విద్యామంత్రి పట్ల ఆసక్తి చూపరు. అటువంటిది విద్యాశాఖకు వన్నె తేవాలి, మానవ వనరులు అభివృద్ధి చెందాలి, నేటి తరాలే రేపు భవిష్యత్ తరాలనే ఆలోచనతోటి విద్యాశాఖ మంత్రిగా ముందుకు వచ్చి ఈనాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద విద్యా కిట్లు కానీ, లేదా డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన పథకం కానీ అనేక రకాలైనటువంటి సమూల మార్పులు తీసుకొచ్చి డిఎస్సి ద్వారా వేలాది ఉద్యోగాల నియామకాలు చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఐటీ రంగం ద్వారా తీసుకురావడం ద్వారా ఒక గూగుల్ సెంటర్ ఈనాడు వైజాగ్ వచ్చిందంటే ఆయన కృషి అమోఘం. టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ రకరకాలైనటువంటి పరిశ్రమలు ప్రయత్నం చేయటి ప్రపంచం నలుమూలలా తిరుగుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి చంద్రబాబు నాయుడుని మించిన నాయకుడిగా ఈనాడు ముందడుగు వేస్తూ ఉన్నారు. తాతగారి వరవల్లో తండ్రి గారి యొక్క స్ఫూర్తితో ఈనాడు నడుస్తూ ఉన్నారు. మోడీ గారి యొక్క ప్రశంసలు అందుకున్నాడు. ఈనాడు మోడీ గారు కూడా నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన గుర్తింపుని గౌరవాన్ని ఇస్తా ఉన్నారంటే ఆయనకి ఆయన పనితీరే నిదర్శనంగా నేను తెలియజేస్తాను. నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలతో, మోడీ గారి యొక్క ఆశీస్సులతో రేపు ఈ రాష్ట్రంలో ఒక భవిష్యత్ నాయకుడిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి పాలనలో ముందడుగు వేస్తాం, అభివృద్ధి సాధిస్తాం. ఈ సందర్భంగా నారా లోకేష్ బాబు గారిని అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే చూస్తూ ఉన్నాం, తండ్రి పేరు చెప్పి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి తండ్రి పేరు మంట కలిపినటువంటి నాయకుల్ని మనం చూసాం. దానికి ప్రత్యేక ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలో రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఆయన పేరు అడ్డం పెట్టుకుని ఆనాడు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో దానికి ఈడీ కేసులే ఉదాహరణ. తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఏ విధమైన పరిపాలన అందించి ప్రజల ఆగ్రహానికి గురై 11 స్థానాలకు పరిమితం అయ్యాడో మొన్న జరిగిన ఎన్నికలే ఉదాహరణ. మరి ఈనాడు నారా లోకేష్ బాబు గారు కింద నుంచి అంటే దుష్ప్రచారం నుంచి ఈనాడు గొప్ప నాయకుడిగా అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చి ఈనాడు రావటం అంటే చాలా కష్టమైన విషయం. ఇక్కడ వారసులుగా ఎదిగిన వాళ్ళు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూస్తూ ఉన్నాం. తండ్రి పేరు మంట కలిపారు, కానీ ఈయన తండ్రి కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా ఈ రాష్ట్రానికి ఒక ఆశా జ్యోతిగా ముందడుగు వేస్తూ ఉన్నారు. ఆయన యొక్క చేస్తున్న కృషికి అభినందిస్తూ ప్రజలు, ఎన్డీఏ కూటమి నేతలను ఈనాడు అందరం కూడా అండగా ఉందాం. చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, మరొక పక్క లోకేష్ బాబు గారు, పైన మోడీ గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి శ్రీరామ రక్షగా భావిస్తూ ఈ సందర్భంగా లోకేష్ బాబు గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండల కేంద్రమైన రాయవరం తుల్యభాగ నదీ తీరాన వేయించేస్తున్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వార్షిక కళ్యాణం ఘనంగా జరిగింది. విలపర్తి సూర్యనారాయణ శర్మ, బాదంపూడి వెంకట శాస్త్రుల ఆధ్వర్యంలో వేద పండితులు పడాల వెంకటరామారెడ్డి, గంగా భవాని దంపతులచే కళ్యాణం నిర్వహింపజేశారు. కళ్యాణ మహోత్సవంలో ఆలయ కమిటీ ప్రతినిధులు సత్య ఆంజనేయ రెడ్డి, మల్లిడి సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో ఘనంగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆదేశాల మేరకు మామిడాడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తమ్మలంపూడి శివరామరెడ్డి ఆధ్వర్యంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి నియోజకవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్ జిత్తక సూర్యకుమారి కృష్ణ పాల్గొన్నారు. అనంతరం మామిడాడ కూటమి నాయకులు కార్యకర్తల మధ్య శివరామరెడ్డి కేక్ కట్ చేసి లోకేష్ కి శుభాకాంక్షలు తెలుపుతూ నాయకులకు ప్రజలకు కేక్ స్వీట్స్ పంచారు. విద్యాశాఖలో ఉన్నతమైన విద్యను అందించాలి, పిల్లలకు మంచి భవిష్యత్తును తీసుకురావాలని ఆయన ఎంతో కష్టపడుతూ శ్రమిస్తూ పనిచేస్తున్నారు. దాన్ని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే భవిష్యత్తులో ఇంకా మంచి మెరుగైన పరిపాలన, పిల్లలకు మంచి బాటలు వేయాలని కోరుకుంటూ ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ లోకేష్ గారికి అందించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసనసభ్యురాలు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి స్వగృహం వద్ద ఘనంగా నిర్వహించారు. రూరల్ నియోజకవర్గం నాయకులు కార్యకర్తల మధ్య పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేసి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించేందుకు నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆయన చొరవతో 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. రాబోయే 10 సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉంటుందని, నారా లోకేష్ సారథ్యంలో ప్రగతి బాట పడుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పోషిస్తున్న మంత్రివర్యులు నారా లోకేష్ బాబు యొక్క 43వ జన్మదినోత్సవం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరూ కూడా కేక్ కట్ చేసి కొన్ని కార్యక్రమాలు చేయాలని పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉన్నది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా లోకేష్ బాబు గారు మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి ఏ విధమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో అమలు చేస్తూ ఉన్నారో, అలాగే విదేశీ పెట్టుబడుల ఆకర్షితుల్లో ప్రముఖ పాత్ర తండ్రితో పాటు తను కూడా ఉండి ఎప్పటికప్పుడు లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చి పారిశ్రామికంగా ఆర్థికంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాబో 15 సంవత్సరాలలో ఒక సుస్థిరమైన రాష్ట్రంగా ఏర్పడాలన్న ఒక సదుద్దేశంతో మరి రాత్రింబగళ్ళు కష్టపడుతున్న మహోన్నత వ్యక్తి. మీరు చూశారు, గతంలో మంగళగిరిలో ఓడిపోయినప్పుడు నేను మళ్ళీ తిరిగి మంగళగిరిలోనే పోటీ చేసి అత్యంత మెజార్టీ సాధించే దిశగా నేను పయనిస్తానన్న ఆయాలు చెప్పాడు. ఇవాళ అదే మాటను పోషించుకుని మరి మంగళగిరిలో అత్యధిక మెజార్టీతో నెగ్గి తదుపరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన విధి విధానంలో చాలా మార్పు రావటం మనం అందరం కూడా చూసాం. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, ఆంధ్రప్రదేశ్లో రాజకీయవేత్తలు, దేశంలో ఉన్న రాజకీయ నాయకులు లోకేష్ బాబుని తక్కువ అంచనా వేసినా ఇవాళ అతను ఏ విధంగా మెచ్యూరిటీ సంపాదించాడు, ప్రపంచ దేశాల్లో ఏ విధంగా తిరుగుతున్నాడు, ఎంతమందిని ఆకర్షితులు చేసి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నాడు అన్నది చూసి ప్రతి వారు మోడీ గారిని కానించి దేశ విదేశాల్లో కూడా ఆశ్చర్యపోయే విధంగా అతని ప్రవర్తన శైలిని మార్చుకుని ముందుకెళ్తున్నాడు. అంటే భవిష్యత్తులో ఇంక ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్తాడన్న ఒక ఆలోచనతో మేము అందరం ఉన్నాం. ఇవాళ దావోస్ పర్యటనలో తిరిగి కూసేపటికి వస్తాడో వచ్చారో తెలియదు, కానీ 1,00,000 కోట్లు అతని ఇన్ఫ్లుయెన్స్ మీద మళ్ళా తిరిగి తీసుకొచ్చారు అంటే ఎన్ని పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఎన్ని విధాలుగా ప్రజలకు ఆదుకుంటా ఉన్నారన్నది అర్థమవుతుంది. మరి అటువంటి లోకేష్ బాబు గారు మరి సూపర్ 6 పథకాలు పెట్టి ఊటీ అమలు చేసి ప్రతిదీ సక్సెస్ అయ్యే విధంగా మరి ప్లాన్ చేసుకున్నాడు. ఏది ఏవైనా యువతకు ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రాబో 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉండే విధంగా
అతని విధి విధానాలు ఆలోచన విధానం మార్చుకుని ముందుకెళ్తున్నాడు. ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క అభ్యున్నతికి, మా ప్రధానికానికి అందరికీ ఉపయోగపడే విధంగా అతను ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి అతనికి అనేక రకమైన మా కాకినాడ రూరల్ నియోజకవర్గం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇచ్చి మంచి శక్తిని యుక్తిని ఇచ్చి సకాలంలో అన్ని విధాలుగా నిర్ణయం తీసుకుని ఒక మంచి పేరు చేసి ఈ దేశానికి ఒక నాయకుడు కావాలని మా తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా లోకేష్ బాబు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, లోకేష్ బాబు గారు ఈవేళ 42 పూర్తి చేసుకునే 43 సంవత్సరాలు అడుగు పెడుతున్న లోకేష్ బాబు గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాకినాడ రూరల్ వచ్చేటప్పటికి 2014 నుంచి 2019 వరకు కూడా మా కాకినాడ రూరల్లో ప్రజల కోరిక మేరకు మంచినీళ్ళు కానీ రోడ్లు కానీ అన్నీ కూడా మాకు ఎక్కువ నిధులు ఇచ్చి ఈవేళ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే లోకేష్ బాబు గారిదే చెప్పాలి. ఎందుకంటే పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం అడిగినా సరే మా రూరల్కి ఇవ్వటం జరిగింది. అలాంటి ఆయన ఇవాళ మంగళగిరిలో నెగ్గడం, అలాగే మినిస్టర్గా చేయటం అన్ని విధాలా కూడా పైకి వస్తున్నారు. అలాంటి లోకేష్ బాబు గారు ఇంకా అభివృద్ధిలోకి వచ్చి ప్రజలకి మంచి చెట్లు చూసి ఇంకా అభివృద్ధిలో తీసుకురావాలనేసి మనస్ఫూర్తిగా మా మహిళలందరూ కూడా లోకేష్ బాబు గారిని కోరుకుంటూ అభివృద్ధిలోకి ఇంకా ముందడిగేసి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మాకు చాలా పనులు ఉండిపోయినాయి, అవన్నీ కూడా ఆయన మంచి పనులు చేసుకుని మాకు ఇస్తారని ఆశిస్తూ మరొకసారి లోకేష్ బాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ద్రాక్షారామంలో ఈ నెల జనవరి 28 నుండి ఫిబ్రవరి 3 వరకు శ్రీ భీమేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలు. వివరాలు వెల్లడించిన ఆలయ అధికారులు. భీష్మ ఏకాదశి ఏర్పాట్లపై అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి సమీక్ష. భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని ఆదేశం. అన్నవరం గ్రామంలోని శ్రీ శారదా విద్యాలయంలో ఘనంగా శ్రీ పంచమి వేడుక. స్కూల్ పిల్లలచే సరస్వతి పూజ కార్యక్రమం. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఆధ్వర్యంలో మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.